హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి. హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఈ రోజున అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ రోజున మనం డేట్ కనుక చూసుకుంటే మార్చి 22వ తారీఖు అండి. ఈరోజు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదో వారికైతే డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది, అలాగే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ఈ రోజున డబ్బులు అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఎవరికైతే రైతన్నలకు మీకు రైతు భరోసా రాలేదో మన యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుంటున్నాం. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి. అలాగే మన ఛానల్కి అయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ముందుగా చూసుకుంటే మనకైతే తెలంగాణలో వచ్చేసి 2025లో సీఎంగా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన రైతు భరోసా పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. గతంలో ఉన్న రైతు బంధు దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే మనకైతే కొత్త పథకం అయితే ప్రారంభించారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా కాకుండా కొంచెం డబ్బులు తగ్గించినైనా సరే 12,000 రూపాయలు, అంటే గత ప్రభుత్వానికంటే ఒక 2,000 రూపాయలు అదనంగా అయితే ఇస్తుందండి. కాకపోతే గతంలో మనకి 15,000 రూపాయలు చెప్పారు, ఈసారి 12,000 అంటే ఇంకో 3,000 రూపాయలు తగ్గించారు. అయినా సరే అందరికైతే వచ్చిందంటే మన తెలంగాణలో దాదాపుగా అందరికైతే ఈ డబ్బులు అయితే రాలేదండి. మొత్తానికి చూసుకుంటే మనకైతే 4,700 కోట్ల రూపాయలు అనేది మన రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ఈ రోజున కూడా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వారికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి. ముందుగా చూసుకునే హామీ ప్రకారంగానే మనకైతే 1-4 ఎకరాల వరకు అయితే చార్ల వరకు అయితే అందరికైతే వచ్చేసిందండి. సో ఈ రోజు నుంచి 4-8 ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో మనకైతే ఈ వారంలో వచ్చేసి పూర్తి స్థాయిలో వచ్చేసి మనకైతే 1-8 ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో. మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే ఇస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అన్ని పథకాలు వచ్చేసి మేము అధికారంలో ఉన్నప్పుడే అన్నీ అయితే చేసి ఇస్తామని మనకైతే మన తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో రైతన్నలు మీ కనుక ఈ రోజున రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావాలంటే దాదాపుగా మనకైతే 2 తర్వాత అయితే వస్తున్నాయండి. ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి. మీకు కనుక వస్తే మాత్రం వీడియో కింద మీరైతే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీరు వెంటనే మిస్ అవ్వకుండా ఉండవచ్చు. కాబట్టి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.